మా అవతార్ ఫౌండేషన్ జూమ్ సెక్షన్ మాస్టర్స్ కి అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. ముందుగా మనందరి గురువైన పితామహ పత్రిజీ గారికి అనంతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, పౌర్ణమి ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. ఈరోజు హాయిగా కూర్చోండి, రిలాక్స్ గా కూర్చోండి ఫ్రెండ్స్. కింద కూర్చోగలిగిన వాళ్ళు సుఖ స్థిర ఆసనం, సుఖంగా ఎక్కడ బిగించవద్దు, సుఖంగా స్థిరంగా కూర్చోండి. అలా కింద కూర్చోలేని వాళ్ళు చైర్లో కూర్చోవచ్చు ఫ్రెండ్స్. కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని వేళ్ళ వేలు కలుపుకొని ఫ్రెండ్స్, వేళ్ళ వేలు కలుపుకుందాం. కళ్ళు రెండు మూసుకుందాం ఫ్రెండ్స్. ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించుదాం. మన ముక్కు ద్వారా లోనికి ప్రవేశిస్తున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించుదాం. మీ ధ్యాస అంతా శ్వాస మీదే ఉండాలి. మీ ధ్యాస అంతా శ్వాస మీదే ఉండాలి ఫ్రెండ్స్. శ్వాసానుసంధానం, శ్వాసతో కూడుకొని ఉండండి ఫ్రెండ్స్. ఎరుకతో ఉండండి. లోపలికి వెళ్తున్నటువంటి శ్వాస ఏదైతే ఆ శ్వాస లోపలికి వెళ్తుందో ఎక్కడెక్కడ టచ్ అవుతుంది, స్పర్శ, ఆ స్పర్శ తెలుస్తుంది. మనకి లోనికి వెళ్తున్న గాలి యొక్క స్పర్శ మనం గ్రహించగలుగుతాం. ఎరుకతో ఉన్నప్పుడు, అవేర్నెస్ లో ఉన్నప్పుడు మీరు గమనించగలుగుతారు. మన యొక్క పై పెదవి మధ్యలో ముక్కు కొన చివరలు, అక్కడ మీకు ఆ స్పర్శ తెలుస్తుంది. లోపలికి వెళ్తున్న గాలి యొక్క స్పర్శ తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎరుకతో గమనించండి. కొంచెం తల కొంచెం పైకి పెట్టండి. కొంచెం తల ఇట్లా స్ట్రైట్ గా పైకి పెట్టండి. కింద కొంచకుండా కొద్దిగా పైకి లేపండి. అప్పుడు మీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమనించగలుగుతారు. మన లోనికి వెళ్తున్న శ్వాస ఆ యొక్క స్పర్శ మీకు తెలుస్తుంది. లోనికి వెళ్ళినప్పుడు చల్లగా తాకుతుందా, బయటికి వస్తున్నప్పుడు ఆ గాలి వేడిగా తాకడం స్పర్శ తెలుస్తుంది. గమనించండి ఫ్రెండ్స్.
ఒక్క శ్వాస కూడా ఎరుక లేకుండా లోనికి పోరాదు. మీకు తెలియకుండా లోనికి పోకూడదు. ఎరుకతో ఉన్నప్పుడు ఆ స్పర్శ మీకు తెలుస్తుంది. చల్లగా లోపలికి వెళ్తుంది. మళ్ళా తీసుకున్న శ్వాస ఒక క్షణం లోపల ఆగడం జరుగుతుంది. వెంటనే బయటికి రాదు ఫ్రెండ్స్. అదే ధ్యాస అంటే, ధ్యాస పెట్టడం అంటే, శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటే మీరు శ్వాసతో పాటుగా ప్రయాణం చేయాలి. అంతేగాని ఒక 4 శ్వాసలు తీసుకొని 10 శ్వాసలు కూడా తీసుకుంటారా లేదో తల వాలిపోతుంది. ఎందుకంటే నిద్రలోకి జారుకుంటారు. ఆ మత్తులోకి, ఆ మగతలోకి జారుకుంటారు. ఒకలాంటి మత్తు, ఓ మగత ఏర్పడుతుంది. కానీ దానినే మనం మంచిగా ధ్యానంలో ఉన్నాము అనుకుంటాం. ధ్యాన స్థితిలో ఉన్నాము అనుకుంటాం. అదే స్థితిలో ఒక 2 అవర్స్ కూడా ఉండిపోతుంటారు చాలా మటుకి, చాలా మంది. ఉండొచ్చు, రావచ్చు. అది కూడా యోగ నిద్ర. ఒక్కొక్కసారి యోగ నిద్ర కూడా వస్తుంది. అంటే అక్కడ శరీరానికి అవసరమైన శక్తి తీసుకోవడం జరుగుతుంది. శరీరానికి సరైన శక్తిని ఇవ్వనప్పుడు, నిద్ర తగ్గినప్పుడు, మనం మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు నిద్ర ఏర్పడుతుంది. నిద్ర వస్తుంది. అదే శరీరానికి సరైనటువంటి శక్తిని ఇచ్చి రెస్ట్‌ని ఇచ్చినట్లయితే మీరు ఎరుకలో ఉంటారు ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళిన శ్వాస ఒక క్షణం ఆగుతుంది. కొందరేమో కంఠం వరకే తీసుకుంటారు ఫ్రెండ్స్. మరికొందరు హృదయ స్థానం వరకు తీసుకుంటూ ఉంటారు. మరికొందరు నాభి వరకు తీసుకుంటారు. మరికొందరు మూలాధార చక్రం దగ్గర నుంచి కూడా తీసుకోవడం జరుగుతుంది. మీరు ఇప్పుడు గమనించండి ఫ్రెండ్స్, ఎవరెవరు ఏ స్థానం నుంచి మీరు ఆ శ్వాసని తీసుకుంటున్నారు, ఎక్కడ ఆగుతుంది, మీకు ఆ స్పర్శ తెలుస్తుంది ఫ్రెండ్స్. అదే ఎరుక అంటే, మన పట్ల మన ఎరుక, మన మనసు పట్ల మన ఎరుక, మన శ్వాస పట్ల ఎరుక. అవేర్నెస్. ఎరుక అంటే అవేర్నెస్. మన యొక్క శ్వాస పట్ల అవేర్గా ఉండాలి. మన దేహం పట్ల ఎక్కడెక్కడ వెళ్తుందా ఆ యొక్క శ్వాస అనేది ఎరుకతో ఉండండి. మళ్ళా ఒక క్షణం తర్వాత నెమ్మదిగా బయటికి రావడం జరుగుతుంది. అంటే నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాసలు జరుగుతుంటాయి. ఎరుక లేనప్పుడు, అవేర్నెస్ లేనప్పుడు ఎందుకు అవేర్నెస్ ఎందుకు పెట్టాలి? ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్రెండ్స్. మీరు ఎంత అవేర్నెస్ గా ఉంటారో అప్పుడే మీకు ప్రాణశక్తి అనేది మీరు చక్కగా రిసీవ్ చేసుకోగలుగుతారు. ప్రాణశక్తి ఓపెన్ అయ్యి చక్కగా నాడీ మండల శుద్ధి జరుగుతుంది. 2,72,000 నాడులు, మన దేహం అంతా 2,72,000 నాడులు అతి సూక్ష్మంగా ఉంటాయి. అంటే ఒక వెంట్రుక ఎంత సన్నగా ఉంటుందో అంతకన్నా సూక్ష్మంగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. కనుక వాటన్నిటిలో ప్రాణశక్తి
విశ్వమయ ప్రాణశక్తి ప్రవహించాలంటే ఎరుకకే డైరెక్ట్ లింక్. మీరు ఎరుకతో ఉన్నప్పుడు మాత్రమే. ఎరుక లేకపోవడం అంటే, అవేర్నెస్ లేకపోవడం అంటే ఆలోచన గతం గురించి ఆలోచన జరుగుతూ ఉంటాయి, భవిష్యత్తు గురించి జరుగుతూ ఉంటుంది. లేకుంటే ఎరుక లేకుండా ఉంటారు, నిద్రలోకి జారుకుంటారు. మీరు సరైన ధ్యానం చేసినట్లయితే నిద్రాణ స్థితికి వెళ్ళడం ఉండదు. ఎరుకతో ఉంటారు కాబట్టి అలర్ట్ గా ఉంటారు. ఎక్కడెక్కడ మీ దేహంలో ఏవేవి జరుగుతున్నాయో సాక్షిగా చూడగలుగుతారు. మన శరీరం పట్ల ఎరుక ఉండాలి. మీరు ఏది సాధించాలన్నా ఈ శరీరంతోనే సాధిస్తాం ఫ్రెండ్స్. ఏది చేయాలన్నా ఆఖరికి దేవాని దేవతలు కూడా వాళ్ళ యొక్క పుణ్యకర్మల పుణ్యఫలం అనుభవించిన తర్వాత మళ్ళా ఈ దేహం తీసుకోవడానికి రావాల్సిందే. ఈ శరీరం ద్వారానే వాళ్ళు మళ్ళా ముక్తిని మోక్షాన్ని పొందవలసిందే. శ్వాసకి మధ్యలో గ్యాప్ ఏర్పడుతుంది ఫ్రెండ్స్. మీరు ఎరుకతో గమనించినట్లయితే శ్వాస తీసుకొని మళ్ళా బయటికి విడిచినప్పుడు మళ్ళా కొంత సమయం, ఒక క్షణం బయటనే ఆగుతుంది. అంటే ఒక శ్వాస జననం, ఒక శ్వాస మరణం. మనం లోనికి తీసుకున్నామంటే జననం, అంటే జీవించి ఉన్నాము, జీవాత్మగా ఉంటాం ఫ్రెండ్స్. ఒక శ్వాస లోపలికి వెళ్ళి తీసుకున్నప్పుడు మనం జీవించి ఉన్నాం. అదే శ్వాస లోపల తీసుకొని ఇంకా బయటికి విడిచిపెట్టకుంటే అది మరణంతో సమానం. బయటికి విడిచిపెట్టిన శ్వాస బయటికి వదిలిన తర్వాత మళ్ళా మీరు లోపలికి తీసుకోకుండా ఉన్నట్లయితే అది కూడా మరణంతో సమానం. మనం ఒక నిమిషం బయట శ్వాస లోపలికి వెళ్ళకున్నా, లోపలి శ్వాస బయటికి వెళ్ళకున్నా మరణించిన వారితో సమానం. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. శ్వాస అనేది ఏదో మామూలు గాలి వాయువు వరకే అనుకోకండి ఫ్రెండ్స్. శ్వాసలో నిగూఢ రహస్యాలు దాగి ఉన్నాయి. శ్వాసలో నిగూఢ రహస్యాలు. దీనినే స్వరయోగము. స్వరయోగ శాస్త్రంలో ఈ శ్వాస గురించి, శ్వాస విద్య గురించి
ఎంతో అద్భుతంగా రచించారు. మన యోగులు, ఋషులు, మునులు అందరూ కూడా మన పూర్వీకులు శ్వాస విజ్ఞాన శాస్త్రము. శ్వాస అంటే ఆషామాషిగా తీసుకోకండి ఫ్రెండ్స్. శ్వాసలో ప్రాణశక్తి, ఈ దేహాన్ని నడిపించే శక్తి, విశ్వమయ ప్రాణశక్తి మరియు ఆక్సిజన్ ప్రాణవాయువు, ఇకను దివ్యమైన తేజస్సు, విశ్వం యొక్క ఆ పరమాత్మ యొక్క శక్తి, జ్ఞానము, ఆనందము, దివ్యమైన వెలుగు అన్నీ నిమిడీకృతమై ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఎంత ఎక్కువగా ధ్యాస పెడతారో, ఈ శ్వాసని ఎంత ఎరుకతో ధ్యాస పెడతారో, వీటన్నిటినీ మీరు పొందగలిగే శక్తి మీకు ఏర్పడుతుంది. అంటే అపారమైన ప్రాణశక్తి, ప్రాణవాయువు, ఆక్సిజన్ మరియు దివ్యమైన తేజస్. తేజస్ అంటేనే అపారమైన వెలుగు, కాంతి. అంటే ఓజసే తేజస్గా మారుతుంది. మనలో రక్తం ద్వారా ఓజస్ ఏర్పడుతుంది. ఓజస్సే తేజస్గా ఏర్పడుతుంది ఫ్రెండ్స్. దివ్యమైన తేజస్. మన యోగులకి, మా సద్గురువులకి అందరికి దివ్యమైన తేజస్సు ఉంటుంది. వాళ్ళ తల చుట్టూరా, వాళ్ళ శరీరము, వాళ్ళ తల చుట్టూరా దివ్యమైన తేజస్సు ఉంటుంది. ఆ ఓజసే తేజస్గా మారుతుంది ఫ్రెండ్స్. ఆ శ్వాసలో, మన ఉచ్ఛ్వాస నిశ్వాసలో ఎడా పింగళ నాడుల ద్వారా ఒక ఇంపార్టెంట్ అయిన బటన్ లోపల ఉంది. ఎడా పింగళ నాడులు అంటే సూర్యనాడి, చంద్రనాడి. ప్రతి గంటకి మారుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కుడి ముక్కు నుండి ఎడం ప్రక్కకి, ఎడం ముక్కుకి, ఎడం ముక్కు నుండి కుడి ముక్కుకి గంటన్నర తర్వాత నుంచి మన ప్రమేయం లేకుండానే ఆ శ్వాస కుడి ముక్కు నుండి ఎడం ముక్కు మార్పు జరగడం, ఎడం ముక్కు నుంచి కుడి ముక్కుకి మార్పు జరగడం జరుగుతూ ఉంటుంది మన ప్రమేయం లేకుండానే. అలా ఎవరికైతే ఎడముక్కు దగ్గర చంద్రనాడి, ఎడముక్కు నుంచి ఎక్కువగా శ్వాస తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఎక్కువగా కనపడే ప్రపంచం, ప్రాపంచిక విషయాలు అంటే భౌతికపరమైన విషయాలు, భౌతికపరమైన జ్ఞానము మీద ఎక్కువగా వాళ్ళకి ఆసక్తి ఉంటుంది.
ధ్యాస ఎక్కువ ఉంటుంది. అన్ని నేర్చుకోవాలి, అన్ని కళలు నేర్చుకోవాలి, పాండిత్యం నేర్చుకోవాలి, సాంస్కృతిక కళలు నేర్చుకోవాలి, ప్రాపంచిక చదువులు చదవాలని, మంచి గొప్ప గొప్ప జాబ్స్ చేయాలి, పీజీ పిహెచ్డీలు చేయాలని, అన్ని ప్రాపంచిక విషయాలు అంటే ఈ రెండు కళ్ళకి కనపడే విషయాల మీద, ఆ యొక్క వస్తువుల మీద, పదార్థాల మీద, వ్యక్తుల మీద కోరిక అనేది ఎక్కువగా ఉంటుంది. వాటి మీదే వాళ్ళు సంకల్పాలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఇది నాకు కావాలి అన్న సంకల్పాలు కూడా చేసుకుంటారు. బంధాలలో ఎక్కువగా చిక్కుకొని ఉంటారు. బంధ విముక్తి కాలేరు. అన్ని పట్ల బంధం. వస్తువు పట్ల బంధం ఏర్పరచుకుంటారు. కుటుంబ సభ్యుల పట్ల బంధం ఏర్పరచుకుంటారు ఫ్రెండ్స్. సంఘం పట్ల, సమాజం పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. నీటిలోకి ప్రవేశిస్తూ ఉంటారు. వాళ్ళకి అన్ని అతిగా కోరికలు అంటే ఆహార విషయాల్లో కూడా వాళ్ళు కనబడినవన్నీ తినాలని, తీసుకోవాలని వాళ్ళకి కోరిక ఉంటుంది. కనబడే ప్రతి దానిని తినాలని. కనబడే ప్రతి వస్తువులు కొనాలని. అధికార వాంఛ కూడా ఎక్కువగా ఉంటుంది. నేను, నాది అన్న అధికార వాంఛ కూడా వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పిందే కరెక్ట్, అందరూ నా కిందే ఉండాలని అహం కూడా పెంచుకుంటూ ఉంటారు. ఏ పని చేసినా నిస్వార్థ సేవ ఉండదు. ఫలితాన్ని ఆశిస్తుంటారు. ఎవరికైతే చంద్రనాడి ఎక్కువగా చంద్రనాడి ద్వారా ఎక్కువగా శ్వాస తీసుకుంటూ ఉంటారో కొందరికి సూర్యనాడి ఎక్కువగా యాక్టివేషన్ లో ఉంటుంది. కొందరికి చంద్రనాడి ఎక్కువగా యాక్టివేషన్ లో ఉంటుంది. మీరు ముక్కు దగ్గర వేలు పెట్టుకొని చూసుకున్నట్లయితే మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మీరు ముక్కు దగ్గర వేలు పెట్టుకోండి, చూడండి మీ ఏ ముక్కు రంధ్రం నుండి, ఏ ముక్కు ద్వారా, కుడి ముక్కు ద్వారా ఎక్కువ శ్వాస తీసుకుంటున్నారా, ఎడ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటున్నారా. అంటే సూర్యనాడి ద్వారా తీసుకుంటున్నారా, చంద్రనాడి ద్వారా శ్వాస తీసుకుంటున్నారా. తర్వాత గమనించండి ఫ్రెండ్, గమనించుకోండి. మీకు తెలియకుండానే అన్ని జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఆలోచనలు, మనసు ద్వారా. మనసు ఎక్కువగా, మైండ్ ఎక్కువగా పనిచేస్తుంది.
చంద్రనాడి యాక్టివేషన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మైండ్ ఆధీనంలోనే వర్క్ చేస్తూ ఉంటారు. మనసు ఆధీనంలోనే వర్క్ జరుగుతూ ఉంటుంది వాళ్ళకి. ఏ విషయంలో అయినా, వాళ్ళ ఆలోచన చేయాలైనా, వాళ్ళ భావనలు, వాళ్ళ చేతలు, వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క మాటలు కూడా, వాళ్ళ యొక్క వాక్ సత్యంతో కూడుకొని ఉండదు ఫ్రెండ్స్. ఉంటే శుభవాక్కులన్నా ఉంటాయి, లేకుంటే అశుభవాక్కులు. సత్యవాక్కులు ఉండవు గాక ఉండవు. అదే సూర్యనాడి యాక్టివేషన్ లో ఉన్నప్పుడు సూర్యనాడి యాక్టివేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి కోరికలు అనేటివి ఉండవు. అతిగానే ఉండవు కోరికలు. ఏదున్నా ఓకే. వస్తువుల పట్ల వ్యామోహం, వ్యక్తుల పట్ల వ్యామోహం ఎక్కువగా ఉండడం, వస్తువుల పట్ల, పదార్థాల పట్ల అతిగా వ్యామోహాలు ఉండవు గాక ఉండవు ఫ్రెండ్స్. ఆ టయానికి ఆకలి టైంలో ఏదో దొరికినది తీసుకుంటారు. అదే ఉండాలని ఉద్దేశం ఉండదు. నిద్ర వచ్చిందంటే ఏదో ఒక మూల చూసుకుంటారు, పడుకుంటారు. అంతేగాని నాకు అది ఉంటేనే, ఏసీ ఉంటేనే నాకు నిద్ర పడతది. ఏసీ లేకుంటే నాకు నిద్ర పట్టదు. అది ఉంటేనే నేను పడుకోగలుగుతాను. నాకు ఇవి ఉంటేనే తినగలుగుతాను. లేకుంటే ఇట్లా తినలేను. ఆహారంలో కూడా నియమాలు పెట్టుకుంటారు. అది చంద్రనాడి యాక్టివేషన్ లో ఉన్నవాళ్ళు. సూర్యనాడి యాక్టివేషన్ లో ఉన్నవాళ్ళు ఒక యోగి లక్షణంతో ఉంటారు. ఒక యోగి లక్షణాలు. ఏది దొరికితే అది తినడము. ఆ ఆ టయానికి ఆకలి వేసినప్పుడు వాళ్ళకి ఏది దొరికితే అదే అమృతంగా స్వీకరిస్తారు ఫ్రెండ్స్. దాన్ని అమృతంగా స్వీకరిస్తారు. దేశ కాల పరిస్థితులకి అతీతంగా ఉంటారు. ఏ దేశం వెళ్ళినా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ కాలంలో అయినా, అంటే చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం, ఏ కాలంలో అయినా వాళ్ళు కాలాతీతంగా ఉంటారు. అంటే దేశ కాల పరిస్థితులకు కూడా అతీతంగా ఉంటారు. దేనిని అనుభవించుకోరు. ఓకే. ఇప్పుడు చలికాలం యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. ఈ 3 నెలలు, 4 నెలలు ఎండాకాలం. ఎండాకాలం ఎండల్ని యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేస్తారనమాట. అదే చంద్రనాడి యాక్టివేషన్ లో ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. తట్టుకోలేరు. లోపల బాధ, దుఃఖము, అశాంతి, చిరాకు, చికాకు పడ్డము, విసుక్కోవడము, నెగెటివ్ ఎనర్జీ కూడా నింపుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్.
పౌర్ణమి రోజులో ఎంత ఎక్కువ సమయం మీరు ధ్యానం చేస్తారో అంత ఎక్కువగా శక్తిని పొందడం జరుగుతుంది ఫ్రెండ్స్. అపారమైన శక్తి ఈ భూమండలం చంద్రుని ద్వారా భూమండలానికి అపారమైన శక్తి ప్రవాహం ఉంటుంది. పౌర్ణమి రోజుల్లో పౌర్ణమికి 3 రోజుల ముందు, పౌర్ణమి తర్వాత 3 రోజులు, మొత్తం 7 రోజులు, 7 డేస్. హయ్యర్ ఎనర్జీస్ తో ఈ భూమండలం నింపబడి ఉంటుంది. కనుకనే సముద్రపు అలలు ఎగసి పడుతూ ఉంటాయి. సముద్రపు అలలు ఎగసి పడుతూ ఉంటాయి. ఎందుకు? ఆ ప్రాణశక్తి, విశ్వమయ ప్రాణశక్తి అపారంగా ఆ నీటిపై, సముద్ర జలముపై ఫ్లో అయినప్పుడు ఆ శక్తికి, ఆ ఉద్రిక్తానికి ఎగసి పడుతూ ఉంటాయి. అదే మానవులు కూడా అంతే. ఈ యొక్క జ్ఞానం తెలియని వాళ్ళు, పౌర్ణమి ఎనర్జీస్, హయ్యర్ ఎనర్జీస్ ఉంటాయని తెలియని సామాన్య మానవులు వాటికి గురైపోతూ ఉంటారు. నాకేదో జరిగిపోతుంది, నాకేదో అయిపోతుంది లోపల, నా శరీరానికి ఏదో తేడా చేస్తుంది, ఏదో తెలియని నెగటివ్ ఎనర్జీస్ ఫామ్ అయింది, తెలియని నెగటివ్ సోల్స్ ఎంటర్ అయినాయని, నెగటివ్ ఎనర్జీస్ ఫామ్ అయినాయని నెగటివ్ గానే తీసుకుంటారు. తీసుకొని ఆ శక్తిని తట్టుకునే శక్తి, కెపాసిటీ, ఆ జ్ఞానము పాపం ఉండదు గాక ఉండదు ఫ్రెండ్స్. అమాయక ప్రజలు, వాళ్ళకి తెలపవలసిన బాధ్యత, ధర్మం మన పైన ఉంది. మన ధ్యానం మనం నేర్పాలి తెలవని వాళ్ళకి. ఈ యొక్క శక్తి గురించి వివరించాలి. ఎవరైతే ధ్యానం చేస్తారో ఈ శక్తిని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు ఫ్రెండ్స్. పౌర్ణమి రోజులలో వచ్చే అపారమైన శక్తి బ్యాలెన్స్ చేయగలుగుతాము. అంటే ఎవరికి మన శరీరానికి ఎంత అవసరమో అంతే తీసుకోవడం జరుగుతుంది. అపారమైన శక్తి ఫ్లో అనేది ఉండదు. మన శరీరం కెపాసిటీ ఎంతో అంతే తీసుకోగలుగుతాం. కానీ అతిగా తీసుకున్న వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అది కూడా వేరే, అది కూడా హయ్యర్ ఎనర్జీస్. అతిగా తీసుకున్న వాళ్ళు చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు షట్చక్రాల మీద ధ్యాస పెట్టి, ఫోకస్ పెట్టి, ఉచ్ఛ్వాస నిశ్వాసలు స్పీడ్ గా చేస్తూ ఉంటారు. కుండలి శక్తి రేస్ చేయాలనే తపనతోటి, కుండలి శక్తి యాక్టివేషన్ చేయాలని, సుషుమ్నా నాడి యాక్టివేషన్ చేసుకోవాలని, ఎన్నో రకాలుగా ప్రయత్నపూర్వకంగా చేసే వాళ్ళకి చాలా ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. శారీరకంగా కాకుండా మానసికంగా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మానసికంగా కూడా వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోతారు ఫ్రెండ్స్. కనుక ఎటువంటి మన ప్రణయం ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఉదాహరణకి ఇప్పుడు మనం తీసుకున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అసలు మన ప్రణయం లేకుండానే, మనకు తెలవకుండానే లోపలికి వెళ్ళేంత అద్భుతంగా వర్క్ చేస్తుంది. ఈ శరీరంలో మొత్తం భాగాలు ఎంత పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయి ఫ్రెండ్స్. కనుక మన దేహంలో ప్రతి భాగం వెనక ప్రకృతి దేవతలు ఉన్నారు ఫ్రెండ్స్, నేచర్ స్పిరిట్స్. వాళ్ళు మన యొక్క అవయవాలని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు, కంటికి రెప్పలా కాపాడుతున్నారు ఫ్రెండ్స్. మనమేమి చింతించని అవసరమే లేదు. దేని గురించి మనము భయపడ్డం, ఫీల్ అవడం, బాధపడడం అవసరం లేదు. మన దేహాన్ని చూసుకోవడానికి 33 కోట్ల ప్రకృతి దేవతలు, నేచర్ స్పిరిట్స్ కొలువై ఉన్నారు. మన టోటల్ శరీర భాగాలు అన్నిటినీ అద్భుతంగా నడిచేలాగా, వర్క్ చేసేలాగా ప్రతి క్షణం చూసుకుంటూ ఉంటారు.
ఎరుకతో మనం చేయవలసిందల్లా మనం ప్రెజెంట్ లో ఉండాలి ఫ్రెండ్స్. వర్తమానంలో జీవించడమే మన పని. మన పని ప్రతి క్షణం వర్తమానంలో జీవించండి. లివింగ్ ఇన్ ద మూమెంట్ లో ఉండండి. అలాగే సూర్యనాడి యాక్టివేషన్ లో ఉన్న వాళ్ళకి వాక్ శుద్ధి ఏర్పడుతుంది. వాక్ క్షేత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది. సత్యవాకులే వస్తూ ఉంటాయి. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ చేతలు, వాళ్ళ యొక్క పనులు, వాళ్ళ యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. సత్యవాకులే వస్తుంటాయి. శుభవాకులు అశుభవాకులు ఉండవు గాక ఉండవు. ఒకవేళ వచ్చినా కూడా అక్కడ కార్యకారణ సంబంధం ఉంటుంది. వాళ్ళ ఒక్కొక్కసారి అశుభవాకులు శుభవాకులు వస్తున్నా కార్యకారణ సంబంధం బట్టి వాళ్ళు ఆ పదాలు వాడవలసి వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అని ఎక్కువగా సత్యవాకులే ఉంటాయి. సత్యంతో కూడుకొని ఉంటారు. ధర్మ ఆచరణ చేస్తూ ఉంటారు. ధర్మంతో కూడుకొని ఉంటారు. వాళ్ళ యొక్క ధర్మాన్ని వాళ్ళు విధిగా నిర్వర్తిస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళ జీవితాల్లో తొంగి చూడడం ఉండదు. ఎదుటి వాళ్ళ జీవితాల్లో వేలు పెట్టడం ఉండదు గాక ఉండదు. ఎదుటి వాళ్ళ విషయాలు పట్టించుకోరు. పట్టించుకోరంటే కుటుంబ విషయాలు పట్టించుకోకుండా ఉండరు ఫ్రెండ్స్. కుటుంబంలో ఉంటూ సంసారంలో జీవిస్తూ ఆ నిర్వాణ స్థితిలో ఉంటారు ఫ్రెండ్స్. మనం ఎరుకతో ఉన్నప్పుడు వీటన్నిటిని మనం గుర్తించగలుగుతాం. శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి, ఎటువంటి సంవేదనలు జరుగుతున్నాయి, రాగపూరిత సంవేదన జరుగుతున్నాయా, దుఃఖపూరిత సంవేదనలు జరుగుతున్నాయా, మనం ఎరుకతో ఉన్నప్పుడు గమనించగలుగుతారు. శరీరంలో ఎన్నో దగ్గర మార్పులు జరుగుతుంటాయి. మనకు తెలియకుండానే దురద పుట్టడము, మంట పుట్టడము, విపరీతమైన బాడీ అంతా హీట్ ఎక్కడము, వేడిగా ఉండడము, ఉన్నట్టుండి చల్లబడడము, ఉన్నట్టుండి చెమటలు కారడము, కొంతమందికి ఉన్నట్టుండి తుమ్ములు ఎక్కువగా వస్తుంటాయి. మరి కొందరికి ఆవలింతలు ఎక్కువగా వస్తుంటాయి. మరి కొందరికి వాళ్ళకి తెలియకుండానే కళ్ళమట నీరు కారుతూ ఉంటాయి. కళ్ళు మంటలు, దురద, పండ్లు నొప్పులు అన్నీ మళ్ళీ ఎవరెవరికి ఏవో ఒకటి జరుగుతూ ఉంటాయి. అంటే ఎందుకంటే సంవేదనలు మనం గతంలో తెచ్చుకున్న ఆ దుష్కర్మలు అయి ఉండొచ్చు, సత్కర్మలు ఫలం, ఆ యొక్క పుణ్య ఫలాన్ని మనం అనుభవించడానికి, అనుభవం పొందడానికి ఈ దేహంలో మనం నిక్షిద్ధం చేసుకొని వచ్చి ఉంటాం ఫ్రెండ్స్. కనుక మనం ధ్యానం చేసే సమయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శారీరకంగా ఏవో ఒకటి మీకు కనబడుతూ ఉంటాయి. మార్పులు మార్పులు చేర్పులు కనబడుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అవే సంవేదనలు. దానిని అనుభవించుకోవడం గాని లోనికి తీసుకోవడం గాని చేరాదు. అనుభవించుకోరాదు, సాక్షిగా ఉండండి. మన శరీరంలో ఏదైనా జరగచ్చు. భయపడని అవసరమే లేదు కాక లేదు ఫ్రెండ్స్. తెచ్చుకున్నాం మనం గత జన్మలోవి కొన్ని కర్మల యొక్క ఫలము, ఫలితము, అనుభవం పొందడానికి తెచ్చుకున్నాం. ఆ అనుభవం పొందిన తర్వాత, అనుభవమే జ్ఞానంగా తెలుసుకున్న తర్వాత, ఆ జ్ఞానాన్ని పాటించినప్పుడు మాత్రమే
జ్ఞానాన్ని మీరు పాటించినప్పుడు మాత్రమే మీ నుంచి అవి వెళ్ళిపోతాయి. లేకుంటే ఆ నెగటివ్స్ ఆ రుగ్మతలు వెళ్ళవు కాక వెళ్ళవు. ధ్యానంలో కూర్చున్నప్పుడల్లా మీకు కనబడుతూ ఉంటాయి ఆ సంవేదనలు, ద్వేషపూరిత సంవేదనలు. అదే రాగపూరిత సంవేదనలు మీరు ఎలా తెలుసుకోవచ్చు? మన మన యొక్క నర్వ్ సిస్టమ్ లో బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళే శబ్దాలు వినగలుగుతాము. మజిల్స్, కండరాలు కదలికలు వినగలుగుతాము. అంటే మనలో ఉన్న ప్రతి కణముల యొక్క కదలిక, ప్రతి అణువుల కదలిక, కణాల యొక్క కదలికలు మనం ఎరుకతో ఉన్నప్పుడు గుర్తించగలుగుతాం. వాటి యొక్క స్పందన, వాటి యొక్క స్పర్శ అనుభూతి చెందుతాం ఫ్రెండ్స్. అనుభవం పొందుతాం. ప్రతి ఒక్కరు పొందాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు అనుభవం పొందాలి. అందుకే మనం ధ్యానం చేస్తున్నాం. ధ్యానం ఎందుకు చేస్తున్నాము? మన గురించి మనం తెలుసుకోవడానికి, మన లోపలికి మనం ప్రయాణం చేయడానికి, మనతో మనం ఉండడానికే. మనతో మనం ఉండడమే ధ్యానం. మనతో మనం లేకపోవడమే పరధ్యానం. మీరు ధ్యానంలో ఉన్నామా అనుకుంటారు. గంటలు గంటలు కూడా ఉంటారు కూడా. 2 hours, 3 hours. కానీ లోపల మనసులో జరుగుతూ ఉంటాయి. ఆలోచనలు జరుగుతూ ఉంటాయి. గతం గురించి ఆలోచనలు, భవిష్యత్తు గురించి ఆలోచనలు జరుగుతూ ఉంటాయి. లేనిచో కలలు కంటూ ఉంటారు. కలల రూపాన కలల రూపాలో విహరిస్తుంటారు. కలలు కంటూ ఉంటారు. ఏది చేయాలన్నా ధ్యానంలో చేస్తూ ఉంటారు. చాలా మంది ధ్యానంలో ఎటువంటి విషయాలు వాళ్ళకి అవసరమో, ప్రాపంచిక విషయాలు అవన్నిటిని కూడా ఈ ధ్యానంలో అన్వయించుకుంటూ ఉంటారు. ఆలోచించడము, భావన చేయడము, ఊహించుకోవడము, వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి వీటన్నిటికి కూడా చాలా మట్టుకి ధ్యానాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. మనము ధ్యానం ఎందుకు చేస్తున్నాము? ధ్యానం చేయడం అంటే ధ్యానం ధ్యానం కోసమే చేయాలి. ఆ ధ్యాన స్థితి కోసం చేయాలి. ధ్యాన స్థితికి చేరడానికి ఈ సాధన టెక్నిక్, శ్వాస మీద ధ్యాస టెక్నిక్ ద్వారా మన మనసు అనే వారధి ద్వారా మన శరీరాన్ని, మనసుని దాటడం జరుగుతుంది. శ్వాస అనే వారధి ద్వారా మన మనసుని దాటడం జరుగుతుంది. మనసు యొక్క ఆలోచనలు నిర్విషయం మనః, ధ్యానం నిర్విషయ మనః. మనసు శూన్యం చేసుకునే స్థితికి చేరుకుంటాం ఫ్రెండ్స్. ఈ విధంగా మనము చక్కగా హాయిగా మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతున్నాం. వాటి మీద పట్టు సాధించాలంటే ధ్యానం ఒకటే మార్గం, ఇంకొక మార్గం లేదు కాక లేదు ఫ్రెండ్స్. మన మీద మనం పట్టు సాధించాలంటే మన మనసు మీద, మన శరీరం మీద, అంటే మన మనసు మన శరీరం మన ఆధీనంలో ఉండాలి.
ఆ యొక్క రిమోట్ కంట్రోల్ మన చేతిలో ఉండాలి. కానీ ధ్యానం తెలియని వాళ్ళు, చంద్రనాడి యాక్టివేషన్ లో ఉన్నవాళ్ళు, చంద్రనాడి ఎక్కువగా యాక్టివేషన్ లో ఉన్నవాళ్ళు మన స్వాధీనంలో ఉంటారు. మనసు ఎక్కువగా వర్క్ చేస్తుంది కనుక, మనసు క్షణక్షణం మారుతూ ఉంటుంది కనుక, వాళ్ళ యొక్క మాటలు, చేతలు ఏవి పర్ఫెక్ట్ గా ఉండవు ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో సూర్యనాడి, చంద్రనాడి రెండు బ్యాలెన్స్ కి వస్తుంది. ఈ బ్యాలెన్స్ అనేది అంటే సమత్వంలోకి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు బ్యాలెన్స్ అవుతుందో, రెండు సమానంగా తీసుకోవడం జరుగుతుందో, తద్వారా సుషుమ్నాడి యాక్టివేషన్ లోకి వస్తుంది ఫ్రెండ్స్. సుషుమ్నాడి ఓపెన్ అయి ఉంటుంది. సుషుమ్నాడి ఓపెన్ అవ్వడం ద్వారా మనం తీసుకున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా ఈ శక్తి, జ్ఞానము, వెలుగు, ఆనందం అంతా కూడా మన లోపల నుంచి, అంగిటి లోపల నుంచి ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారం వైపుకి టచ్ అవడం జరుగుతుంది. మన తలపైన ఉన్న సహస్రారము బ్రహ్మరంధ్రం వైపుకి ప్రయాణం చేస్తుంది. సుషుమ్నాడి మూలాధార చక్రం చివర కింద భాగం నుండి మన యొక్క సహస్రారం వరకు, బ్రహ్మరంధ్రం వరకు కనెక్షన్ ఏర్పడి ఉంటుంది ఫ్రెండ్స్. సుషుమ్నాడి మూలాధార చక్ర చివరి భాగం నుండి బ్రహ్మనాడి వరకు, సహస్రారంలో ఉన్న బ్రహ్మనాడి వరకు మన కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ మనకు ఏర్పడుతుంది. అప్పుడు మన సహస్రారానికి మన టచ్ అవుతుంది అనమాట. ఎట్లా సుషుమ్నాడి గుండానే మన కుండలి శక్తి, మన యొక్క ఆత్మశక్తి. కుండలి శక్తి అంటే మరి ఏమీ కాదు ఫ్రెండ్స్, ఆత్మశక్తే కుండలి శక్తి. ఎన్నో పేర్లు, పర్యాయ పదాలు ఎన్నో పెట్టుకోవచ్చు. మన యొక్క ఆత్మశక్తి అంటే శక్తి, కుండలిని శక్తి అనేది సహస్రారంనే శివుని దగ్గరికి వెళ్ళి చేరుతుంది. శివ పార్వతుల కలయిక, శివ పార్వతుల కళ్యాణం జరుగుతుంది. మనం ఎంత ఎక్కువ సమయం ఆ ధ్యాన స్థితిలో ఉంటామో నిరంతరము మనకి ఆ ప్రవాహము, ఆ ప్రాణశక్తి నిరంతరం ప్రవాహం ఉంటుంది ఫ్రెండ్స్. మన లక్ష్యము, మనం చేరుకోవాల్సిన మన యొక్క గమ్యము, మనం చేరుకోవాల్సినది, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఇది తెలుసుకోవాలి. మనం ఎందుకు వచ్చాము ఈ లోకానికి, మన యొక్క లైఫ్ పర్పస్ ఏంటి, మన యొక్క లైఫ్ డిజైన్ ఏంటి, అన్ని మనం తెలుసుకుంటాం ధ్యానం ద్వారా. మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళా అక్కడికి చేరుకుంటాం. ఈ భూమండలానికి ఎందుకు వచ్చాము, ఈ భూమండలం లాగా ఇటువంటి లోకాలు కోటాను కోట్ల బిలియన్ల లోకాలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఉన్నతమైన లోకాలు. అలా మనము అక్కడికి ప్రయాణం చేస్తాం అనమాట. అక్కడ ఉండడం, అక్కడ ప్రయాణం చేస్తాం, అక్కడ ఉన్న వాళ్ళకి మన జ్ఞానాన్ని అందిస్తాం. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్, ఈ యొక్క పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా అనంతమైన అపారమైన శక్తితో కూడుకున్న వాళ్ళే. అపారమైన జ్ఞానము, పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న వాళ్ళే ఫ్రెండ్స్. ధ్యానం ఒక్కటే మార్గం, ముక్తికి మార్గం. ముక్తి మోక్షం అన్ని మనలోనే ఉన్నాయి. ముక్తి మోక్షం అంటే తెలియకుంటే బంధము, తెలుసుకుంటే మోక్షము. తెలియకుంటే బంధము, తెలుసుకుంటే మోక్షం. ఆ మోక్షం అనేది ఎక్కడో లేదు, అన్ని మనలోనే ఉన్నాయి ఫ్రెండ్స్. తెలియనంత వరకే ఆ బంధాలలో చిక్కుకోవడం, బంధ విముక్తి కాకపోవడం. తెలుసుకున్న వాళ్ళు ఈ దేహంలో ఉన్నప్పుడే ముక్తిని, మోక్షాన్ని పొందడం జరుగుతుంది. చక్కగా అందరూ ధ్యాన స్థితిలో ఉన్నారు. అద్భుతమైన ధ్యాన స్థితి. మనసులో ఒకసారి అనుకోండి ఫ్రెండ్స్,
మరి ఒక్కసారి భూమాతకి, ప్రకృతి మాతకు, విశ్వమాతకు, పంచభూతములకు అనంత కోటి ప్రణామాలు తెలియచేసుకుంటున్నాను. అందరికీ శుభం జరగాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ స్వస్తి ముక్తిని పొందాలని కోరుకుంటున్నాను. అందరూ స్వస్తి ముక్తిని పొందాలని కోరుకుంటున్నాను. నేను ఆర్జించిన పుణ్యఫలంలో అందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాను. మీ అందరిలో ఉన్న ఆ పరమాత్మ చైతన్య శక్తికి ఇక్కడి నుంచే శిరస్సు వంచి ప్రణామాలు చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీ 2 చేతులు కళ్ళ మీద పెట్టుకోండి. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. చేతులు 2 కిందకు తీసుకుని నెమ్మదిగా కళ్ళు తెరవండి ఫ్రెండ్స్. నెమ్మదిగా కళ్ళు తెరిచి మీ 2 అరచేతులు చూసుకోండి ఫ్రెండ్స్. చక్కగా ధ్యానం చేసాము. ధ్యానానికి మన గురువైన పితామహ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియచేసుకుంటున్నాము ఫ్రెండ్స్. తెలియచేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మహా అవతార్ ఫౌండేషన్ మాస్టర్స్ కి, జూమ్ సెక్షన్ మాస్టర్ కి థ్యాంక్ యూ సో మచ్. కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎవరైనా ఉన్నారా? ఏమైనా డౌట్స్, ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా వేయడానికి? ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. అన్మ్యూట్ చేసుకోండి లావణ్య గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. లావణ్య గారా? లావణ్య మేడం, నాకు డౌట్. చెప్పమ్మా, అడగండి. అంటే ఇప్పుడు క్లాస్ నేను ఇది ధ్యానం చేయలేదని నాకు మార్నింగ్ చేశాను ధ్యానం. 4 నుంచి బ్రహ్మ ముహూర్త ధ్యానం చేశాను. మామూలుగా నాకు నేను జాయిన్ అవి మెడిటేషన్ లో జాయిన్ అవుతున్నా, మధ్యలో ఎందుకు మానేసి నాకు డౌట్ గా ఉంది. ఎందుకో నేను 2009 నుంచి జాయిన్ చేస్తున్నాను. మధ్యలో మానుకున్నాను. ఓకే మేడం. ఇప్పుడు ధ్యానం అనేది ఆ ధ్యాన స్థితి చేరుకున్నంత వరకే మన ధ్యాన సాధన జరుగుతాయి ఫ్రెండ్స్. మేడం గుర్తుపెట్టుకోండి, మీరే కాదు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన సాధన అనేది చేస్తాము, కానీ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉంటారు. రీచ్ అయిన వాళ్ళు ఉంటారు, రీచ్ కాని వాళ్ళు ఉంటారు. మీరు దానికి రీచ్ అయ్యారు. మీరు ఆ ధ్యాన స్థితికి రీచ్ అయ్యారు, ఆత్మస్థితికి రీచ్ అయ్యారు. కనుక మీకు ఎంత శక్తి అవసరమో అంత శక్తి తీసుకుంటది ఈ శరీరం. ఆ తర్వాత బయటకు వచ్చేస్తాము. అందువల్ల దాన్ని మీరు ఏమి నెగటివ్ గా తీసుకోకండి. అది కరెక్ట్, పర్ఫెక్ట్. అది మీరు పర్ఫెక్ట్ గా ఉన్నారు. ఓకేనామా? అంటే 2009 నుంచి జాయిన్ అవుతున్నాను. మధ్యలో డెలివరీ అయినప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చి మానేశాను మేడం. మళ్ళీ నాకు మాత్రం ధ్యానాన్ని వదలట్లేదు. మధ్యలో క్లాస్ మిస్ అవుతున్నాను. పర్వాలేదు, మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా మీరు ఉండడం కావాలంటే కళ్ళు మూసుకోవడం కావాలి. మీరు ఎంతవరకు ఉంటారో అంతవరకు ఉండండి, ఓకే. అంతే తప్ప ఇంత టైము, ఇంత సమయము ఇంకా మీరు పెట్టుకోవసరం. 2009 నుంచి అంటే ఏంటి మేడం, 15 ఇయర్స్ పైన అయిపోయింది. ఇప్పుడు మీరు 16 ఇయర్స్ 16 ఇయర్స్ లో మీరు ధ్యానం చేస్తున్నాను మేడం. మధ్యలో కొన్ని రోజులు మానేయడం, కొన్ని రోజులు జాయిన్ అవుతాను. మళ్ళీ ఏదో బాధ వస్తే జాయిన్ అవుతాను, మళ్ళీ ఏదో అనిపిస్తుంది. మధ్య నాన్న ఎక్స్పైర్ అయిపోయారు, అది డౌట్ అనిపించేది, ఎందుకు బాధపడుతున్నాను అని. మళ్ళీ అనిపిస్తుంది మేడం, ఎందుకు అతని లైఫ్ అయిపోయింది, అతను వెళ్ళిపోయారు, ఎందుకు బాధపడతావు మళ్ళీ అనిపిస్తుంది మేడం. అది ఏంటి అర్థం అవ్వట్లేదు. మనసు అలా ఉయ్యాల్లో ఊగుతున్నట్టుంటది. అది ఆ టైంలో మీరు ఏం చేయాలంటే,
మైండ్ ని మీరు వదిలేశారు. మైండ్ అంటే మనసుని వదిలేశారు. మనసుని వదిలేయకూడదు. మనసుకి ఎప్పుడు పని అప్పచెప్పాలి, పని క్రియేట్ చేయాలి. ఏదో ఒక కొత్త కొత్త నేర్చుకుంటూ ఉండండి. నేర్చుకోవడము, నేర్పించడము చెయ్యాలి మనసుకి. మనసుకి కొత్త విషయాలు నేర్పించడం అంటే ఇప్పుడు ఎన్ని జ్ఞానము పుస్తకాలు, మనకి గూగుల్ ఆన్లైన్ లో ఎన్ని జ్ఞానం, మనకు అపారమైన జ్ఞానం అందుతుంది. జ్ఞానాన్ని వింటూ ఉండండి మీరు. అప్పుడు మీకు ఏ ఒక్క ఆలోచన రాదు. మీ జ్ఞానం వినట్లేరు. మనసుకి అందించవలసిన జ్ఞానం అందించటారు. మనసుకి ఆహారం ఏంటి? జ్ఞానం. జ్ఞానం అందించండి. మనసుకి ఆహారము జ్ఞానము. ఆ జ్ఞానం అందించట్లేదు కాబట్టి అది పాస్ట్ లోకి వెళ్ళిపోతుంది, గతంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. గతంలోకి వెళ్ళనీయకుండా, భవిష్యత్తులోకి వెళ్ళనీయకుండా ప్రజెంట్ లో ఉండేలాగా మీరు దానికి నిరంతరం జ్ఞానం అందిస్తూ ఉండండి. పత్రిజీ గారి ప్రబోధాలు, ప్రవచనాలు, ఎంతో మంది గురువులు, యోగులు, వాళ్ళ జీవిత చరిత్ర ఏంటి, మన వాళ్ళు ఎంతమంది బుక్స్ చదువుతున్నారు, ఆ గ్రంథాలయం ఎంతమంది బుక్స్ చదువు, అంత అద్భుతంగా మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో ఉన్నంత జ్ఞానము, అంత అపారమైన జ్ఞానం అందిస్తున్నారు కదా మేడం, ఆన్లైన్లలో, ఆఫ్లైన్లలో. మరి వాటిని ఎంగేజ్ చేయాలి. మన మైండ్ ని, మనసుని ఎప్పుడు ఎంగేజ్ చేయాలి. దాన్ని వదిలేయకూడదు. అది వదిలేస్తే కోతి వంటిది. కోతి కొమ్మలు ఎక్కుతూ దిగుతూ ఎట్లా పోతుంటదో క్షణ క్షణము, దానికి నిలకడ ఉండదు. కనుక మనము ఎప్పుడు జ్ఞానాన్ని నిరంతరం అందిస్తూ ఉండాలి. ఏ పని చేస్తున్నా మీ పక్కన జ్ఞానాన్ని వింటూ పని చేసుకోండి. మీ శ్వాసని నిరంతరం గమనించండి. మీ మనసుని గమనించండి. ప్రతి క్షణం నీ మనసులో ఎటువంటి ఆలోచన వస్తుందో గమనించు. వచ్చినప్పుడు ఈ ఆలోచన కట్ చేయి, పక్కన పంపు. ఎందుకంటే ఇది ఆలోచన నాకు అవసరం లేదు, గతం అయిపోయింది, గతం దాన్ని నేను ఆలోచించకూడదు, వినకూడదు అని కట్ చేయి. అవసరం ఉన్నది విను. అవసరం ఉందా, ఇప్పుడు ఏదైనా పని చేయాలి రేపు, వినండి. అవసరం లేనిది ఏదేదో పిచ్చి పిచ్చి, ఇప్పుడు మీ చెప్పారు మీ ఇంటి కుటుంబ విషయాలు, మీ డాడీది గురించి, అలాంటి వచ్చినాయి, అయిపోయింది, అది గతం గతః, దాంతో మీకు ఏ లాభం లేదు అనేసి కట్ చేయడం. ప్రజెంట్ లో నీ శ్వాసను గమనించు. ఏ పని చేసినా నీ శ్వాస మీద ధ్యాస పెట్టు. శ్వాసను గమనించు, నీ పని చేసుకుంటూ ఉండు. మనం ఏ పని చేసినా మన శ్వాసను గమనించుకుంటూ మన శరీరాన్ని గమనించాలి. మీ శరీరాన్ని గమనించండి. ఇప్పుడు చెప్పిందంతా మీరు పాటించారనుకోండి, ధ్యాన స్థితిలో ఉన్నట్టే. మీరు పరధ్యానంలో ఉన్నట్టే, అంటే గతంలో ఉన్నారు, పరధ్యానంలో ఉన్నారు. భవిష్యత్తులో ఉన్న పరధ్యానమే. ప్రజెంట్ లో ఉండడమే ధ్యాన స్థితి. ఓకే అమ్మా?